హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నైతే ఇదంతా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. సోమవారం నైటే, ఎందుకంటే మంగళవారం జల్దీ పూజ చేసుకోవడానికి వస్తదని. లేకపోతే మార్నింగే చేసుకునే గిన్నెలన్నీ వాటికి పడిపోతాయి కాబట్టి తోమడానికి అర్ధగంట, గ్యాస్ క్లీన్ చేయడానికి 15 నిమిషాలు, అర్ధగంట, ఒక గంట అయితే గ్యాస్ క్లీన్ చేయడంలోనే మొత్తం అయిపోతుంది. కానీ పొద్దుగా లేచగానే ఫస్ట్ బయటంతా కడిగేసి గడపకంతా పూజ చేసుకున్న తర్వాత చాక్ పీస్ అయితే ముగ్గు పెట్టుకున్నా. ముగ్గుతో ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మా ఇల్లు రోడ్ పైన ఉన్నట్టుంది. కొంచెం అయితే గాలితో వస్తే ముగ్గంతా మొత్తం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నేనైతే చాక్ పీస్తోనే ముగ్గు పెట్టుకుంటున్నాను. కాబట్టి చలికాలంలో అయినా కానీ మొత్తం అయితే నీట్ అయింది. నేను ఇదైతే మొత్తం మార్నింగ్ లేవగానే అయితే షూట్ చేసుకున్నా. ఎందుకంటే మనం మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో కిచెన్ లేవగానే చూసుకుంటే మన మైండ్ కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్ లేవగానే గజిబిజిగా ఉంటే మన మైండ్ కూడా ఒక గజిబిజి లాగా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. దాని తర్వాత మొత్తం అయితే నేనైతే వాటర్ అయితే పెట్టేసుకున్న హీటర్కి. దాని తర్వాత అయితే క్యాబేజ్ అయితే కట్ చేసుకుందామని అయితే కట్ చేసుకుంటున్నాను. అప్పటి వరకు అయితే క్యాబేజ్ అయితే కట్ అవుతూ ఉంటుందని. దాని తర్వాత అయితే నేను సగమే కట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయినా. ఎందుకంటే పూజకు కూడా టైం అవుతుంది కాబట్టి సగం కట్ చేసి మళ్ళీ అయితే పోయినా. నీళ్ళు కూడా కాగినాయి. కాగిన తర్వాత అయితే నేనే తలాన్ని పెట్టేసి మళ్ళీ సగం కట్ చేసుకొని అయితే వెళ్ళిపోయినా. మళ్ళీ స్నానం చేసుకోవాలని ఈరోజు లేట్ అయిందని దీపారాధన చేసా. ఏం ఫోటోలు అవి ఏం గడగలేదు, జస్ట్ దీపారాధన చేసి టైం కూడా అయిపోయిందని చక్కెర అయితే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టుకున్నా. దాని తర్వాత ఇల్లంతా ఈరోజు మంగళవారం కాబట్టి సాంబ్రాణి అయితే వేసుకున్నాను. ఇల్లంతా దేవుడి దగ్గర కూడా సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత డైలీ అయితే 20 రూపీస్ డబ్బా వస్తుంది కదా, చిన్న పీసెస్, అవి అయితే వేస్తాను. ఇది శుక్రవారం మంగళవారం ఎప్పుడైతే కప్స్ అయితే వేస్తాను. దాని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైట్ అన్నం మిగిలిపోయింది. లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. లెమన్ రైస్ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ అయితే దాని తర్వాత ఆయిల్ వేసి క్యాబేజ్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. క్యాబేజ్ కర్రీ చేద్దామని ఒక సైడ్ అయితే చపాతీ పిండి అయితే నానబెట్టుకున్నాను. ఎందుకంటే వంట చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మళ్ళీ 1 o'clock లంచ్ చేయాలి కదా, దానికోసం అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.